వెల్కమ్ టు 30 మినిట్స్. కాశీ విశ్వనాథుడు కొలువైన పుణ్యక్షేత్రం వారణాసి. త్రివేణి సంగమంతో భక్తుల జన్మను ధన్యం చేసే పవిత్ర ప్రయాగ. దేవదేవుడు మహావిష్ణువు తన పాదంతో అభయమిచ్చే గయా. ఒక జ్యోతిర్లింగం, 2 శక్తిపీఠాలు. ఒక్క యాత్రతో అంతులేని ఆధ్యాత్మిక అనుభూతి. వారణాసి నుంచి గయా వరకు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కనిపించేది తెలుగు భక్తులే. కానీ వాళ్ళు పొందుతున్నది అంతులేని ఆధ్యాత్మిక అనుభూతి కాదు, అంతులేని దోపిడీని చూసి అల్లాడిపోతున్నారు. తెలుగు భక్తులను చేస్తోన్న నిలువు దోపిడీకి అడ్డుకట్ట పడేదెప్పుడు? ఇదే వాటి 30 మినిట్స్. ఎక్కడ వారణాసి, ప్రయాగ, గయా, ఎక్కడ తెలుగు రాష్ట్రాలు? పరమశివుడిని కనులారా వీక్షిద్దామని, గంగలో మునిగి తరిద్దామని, త్రివేణి సంగమాన్ని చూసి పులకిద్దామని ప్రతిరోజు వేల మంది భక్తులు కాశీ వెళ్తున్నారు. ప్రయాగ, గయా దర్శిస్తారు. తెలుగు భక్తులే లేకపోతే ఈ పుణ్యక్షేత్రాలకు ఆదాయం పెద్దగా ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. గుండెల నిండా భక్తిభావంతో అడుగుపెట్టే తెలుగు భక్తులకు మొదట జరిగేది దైవ దర్శనం కాదు, ముందు పలకరించేది దోపిడీ పర్వమే. దేవుడి సాక్షిగా ఆ దేవుడి పేరుతోనే భక్తులను దోచుకునే సంస్కృతికి ముగింపెప్పుడు? కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసి భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించే త్రివేణి సంగమానికి కేంద్రమైన ప్రయాగ. మహావిష్ణువు తన పాదంతో అభయమిచ్చే గయా. వారణాసి నుంచి గయ వరకు అణువణువు హిందువులకు అత్యంత పవిత్రం. ప్రతి ప్రదేశం దైవ భావనను ఉప్పొంగేలా చేస్తుంది. వారణాసిలో అడుగు పెడితే అక్కడితోనే ఆ యాత్ర పూర్తి కాదు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రమైన ప్రయాగను దర్శించాల్సింది. ఆ పక్కనే గయలో ఉన్న విష్ణుపాదం ముందు ప్రణమిల్లి మాధేశ్వతులకు పిండ ప్రదానం చేస్తే కాని ఈ యాత్ర పూర్తి కాదు. ఒక జ్యోతిర్లింగం, 2 శక్తిపీఠాలు అన్నమాట. అందుకే ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర మరోటి లేదంటారు. వారణాసి నుంచి మొదలు పెడితే గయ వరకు కనిపించే భక్తుల్లో అత్యధిక శాతం తెలుగు వాళ్లే. ప్రతిరోజు వేలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి కాశీయాత్రకు బయలుదేరతారు. గుండెల నిండా భక్తి భావంతో వారణాసిలో అడుగుపెట్టిన మరుక్షణమే సాంబశివ ఏంటిది అన్న నిట్టూర్పు భక్తుల్లో కనిపించక మానదు. ఎందుకంటే ఒకవైపు అపరిశుభ్రత, మరోవైపు సౌకర్యాలలేమి, ఇంకో పక్క భక్తులను అనేక రూపాల్లో దోచుకునే దళారులు. కాశీ మహాశ్మశానం మణికర్ణికా ఘాట్లో రాత్రిపూట దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం వీటితో నిమిత్తం లేకుండా 24/7 ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. నా వెనుకున్న మణికర్ణికా ఘాట్లోని దృశ్యాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతోంది ఎన్ని మృతదేహాలకు ఇప్పుడు అక్కడ దహన సంస్కారం నిర్వహిస్తున్నారు. రౌండ్ ద క్లాక్ 365 డేస్ ఈ కార్యక్రమం ఇక్కడ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది. ఆ బాడీస్ని తీసుకురావడం, బర్న్ చేయడం, ఆ తర్వాత యాషెస్ని తిరిగి గంగలోకి తోసేసి కలిపేయడం. జస్ట్ ఒక 10 అడుగుల దూరంలోనే మరో ఘాటు, అక్కడ స్నానాలు, ఆ 10 అడుగుల దూరంలో మరో ఘాటు, అక్కడ గంగా హారతి, అక్కడ స్నానాలు, గంగా జలాన్ని సేకరించడం, తీసుకెళ్ళడం, ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. ఉదయం, సాయంత్రం, రాత్రి అని లేకుండా కాశీ విశ్వనాథుడి చెంతన అన్నపూర్ణ సాక్షిగా గంగ ఒడ్డున సాగే దహన సంస్కారాలు కాలం చేసిన వారికి మోక్ష మార్గం ప్రసాదిస్తూ ఉంటాయి. కానీ ఇదే వారణాసిలో దేవుడి పేరు చెప్పి తెలుగు భక్తులను దోపిడీకి మాత్రం ఇంతవరకు అడ్డుకట్ట వేసిన వారే లేరు. పదే పదే తెలుగు భక్తులు అని చెప్పడం దేనికంటే వారణాసి నుంచి గయ వరకు కనిపించే భక్తజన కోటిలో అత్యధికులు తెలుగు వాళ్లే. తెలుగు భక్తుల తాకిడి ఎంత ఎక్కువంటే ఇక్కడుండే ఉత్తరాది పూజారులకు కూడా స్పష్టంగా తెలుగులో మాట్లాడేంతగా తెలుగు భక్తులు వస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒక సీజన్లో వస్తుంటారు. బెంగాలీకి ఒక నెలని, ఒక మహారాష్ట్రకు 1 నెలని, గుజరాత్కి 1 నెలని, ఆయా మాసంలో వాళ్ళు వస్తారు. కానీ తెలుగువారు 365 రోజులు వస్తారు. ఇది తెలుగువారి ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనమాట. కొన్ని నెలలు ఎక్కువ వస్తారు, కొన్ని నెలలు తక్కువ వస్తారు. ప్రతిరోజు తెలుగువారు రాని కాశీ, గయా, ప్రయాగ ఇంతవరకు నేను చూడలేదు. అది సంగతి. వారణాసి నుంచి గయ వరకు ఉన్న పూజారులకు కూడా తెలుగు అనర్గళంగా వచ్చే స్థాయిలో తెలుగు భక్తులు వస్తుంటారు.
ఈ పుణ్యక్షేత్రాలు ఇంతగా కళకళలాడ్డానికి కారణమైన తెలుగు భక్తులు తమకు ప్రత్యేక గౌరవాలేమీ కోరుకోవడం ప్రశాంతమైన వాతావరణంలో ఒక తీర్థయాత్ర చేశామన్న భావన మిగిలిపోయేలా చేయమంటున్నారు. కానీ పూజల దగ్గర, గంగ దగ్గర, సత్రాల దగ్గర అక్కడ ఇక్కడ అని కాదు, అడుగడుగున కాశీలో దోపిడీ పర్వం సాగుతూనే ఉంటుంది. దేనికి కూడా ఇంత రుసుమని ఉండదు, ఇంత చెల్లించాలన్న నిబంధనలుండవు. భక్తులను దోచుకునే స్వేచ్ఛ మాకుందన్నట్టుగా దళారులు చెలరేగిపోతారు. నామగోత్రాలు చెప్పి 100 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇవ్వకపోతే మరి లేదు అడుగుతున్నారు, ఇంకా ఇవ్వని అలాగను ఇస్తున్నాం అనమాట. గోత్రం చదవలేదని చెప్తున్నారు. మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 50 రూపాయలే పెట్టమంటున్నారు. మేము 10 పెట్టి వచ్చాం అంతే. కాశీ విశాలాక్షి ఆలయానికి వెళ్తే తాడు ఏదో కట్టారండి, వాళ్ళు మామూలుగా పిలుస్తున్నారు అంతే. పిలిచి మామూలుగా ఏదో తీర్థం ఇస్తున్నారు, ఆ తాడు కట్టేసి గోత్రం చెప్పమంటున్నారు, 100 రూపాయలు అడుగుతున్నారన్న. ఇది అమానుషం అండి. ఇది అపరిశుభ్రత. వారణాసిలో అడుగడుగునా అపరిశుభ్రత భక్తుల మనసులను కలిచివేస్తోంది. పావన గంగ, కోట్లాది మంది జీవనధార, ఆ ప్రవాహ ఝరి ఇప్పుడు కాలుష్య కాసారమైపోయింది. వారణాసికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి సాక్షిగా పవిత్ర క్షేత్రం అపరిశుభ్రతకు అంబాసిడర్గా మారింది. మానసికంగా భక్తులను ఇది తీవ్రంగా కలిచివేసే పరిస్థితి. ఆ పైనే దోపిడీ. కాశీ విశ్వనాథుని సాక్షిగా పూజారుల నుంచి గంగమ్మ సాక్షిగా బోటువాళ్ల వరకు అంతా నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఇక్కడ జనాలు వెంటబడము, భాషా ప్రాబ్లం వల్ల డబ్బుల విషయంలో జనాలు వెంటబడము, దళారులు వెంటబడము, దానివల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి డబ్బుల విషయంలో డబ్బు లేని వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బోర్డుకి 2000 అని చెప్పి తీసుకుంటాడు, దానికి లైఫ్ జాకెట్ కూడా ఉండదు. మరి దానికి గ్యారంటీ ఏంటి లైఫ్కి? కాశీకి పుణ్యక్షేత్రం అని రావడం తప్ప ఇక్కడ ఓన్లీ నీట్నెస్ లేదండి అసలు. సాక్షాత్తు ఆ అన్నపూర్ణే కొలువైన పవిత్ర క్షేత్రం వారణాసి. ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే తెలుగు భక్తులు, వారికి అన్నదానం నుంచి విడిది సౌకర్యం కలిగించే వరకు అన్ని రకరకాలుగా అండగా నిలవడానికి అనేక సత్రాలు వారణాసిలో వెలిశాయి. వీటిలో అత్యంత నిజాయితీతో, భక్తి శ్రద్ధలతో అన్నదానం చేసే అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ లాంటివి ఉన్నాయి. అదే సమయంలో సత్రం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు రాత్రికి రాత్రి పారిపోయే కేటుగాళ్లు కూడా ఉన్నారు. అంటే భక్తులను ప్రత్యక్షంగా దోచుకోవడం మాత్రమే కాదు, వారి నుంచి విరాళాలు వసూలు చేసి మోసం చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఏముంది, అన్నదానం పేరు మీద డబ్బులు కాజేయటం, వాళ్ళకేదో భోజనం పెట్టడం, ఆ తర్వాత 1 కోటో 2 కోట్లు అయితే సత్రం పోతూ తిప్పేయటం, వెళ్ళిపోవటం. అదే మోసం. అది స్థానికుల మీద ఇబ్బంది కలుగుతుంది. వారణాసికొచ్చే భక్తుల్లో అత్యధికులు మాత్రమే కాదు, వారణాసిలో భక్తులకు వివిధ రూపాల్లో సేవలు అందించే వాళ్లు కూడా తెలుగు వాళ్లే. అయినా దోపిడీ పర్వం నిరోధించే విధంగా ఎటువంటి చర్యలు కనిపించవు. చివరకు బట్టలు మార్చుకోవడానికి కూడా కనీస సౌకర్యాలు లేని స్థితిలో వారణాసిని తీసుకొచ్చారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడవలో త్రివేణి సంగమం అని వెళ్ళామండి. కాకపోతే అక్కడ మాకు అంటే మధ్యలో ఘాటు ఉండి మార్చుకోవడానికి బట్టలకి చాలా ఇబ్బంది అయింది. పడవలోనే చీరలు చుట్టూ కట్టి మార్చుకోవాల్సిన పరిస్థితి. దానికోసం ప్రత్యేకంగా ఏదైనా డేరాల్లాగా వేసైనా అక్కడ ఎక్కడైనా కనీసం ఒకటి లేడీస్కి ఒకటి జెంట్స్కి అలా ఉంటే కొంచెం మార్చుకోవడానికి మాకు ఈజీగా ఉంటుంది. చెత్త చెదారంతో, దుర్వాసనతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వారణాసిని తయారు చేశారు. ఆపై కాశీలో అడుగుపెట్టిన వాళ్లని నిలువు దోపిడీ చేయడానికే ఉన్నామన్నట్టుగా వ్యవహరించే పూజారులు, దళారులు చివరకు తమ ప్రాణాలకు కూడా గ్యారంటీ లభించని స్థితికి వారణాసి చేరడం భక్తులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. మాన్యువల్ బోట్ అయినా లేకపోతే మిషన్ బోట్ అయినా సరే ఎక్కడా కూడా ఎవరికి లైఫ్ జాకెట్ ప్రొవైడ్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. సో నేను ఈ మరబోట్ ఎక్కేటప్పుడు కూడా లైఫ్ జాకెట్ గురించి అడిగితే ఇక్కడ లైఫ్ జాకెట్ ఎవరు యూజ్ చేయరు, మేము ఎవరికి ఇవ్వము అని చెప్తున్నారు. నా వెనకాలన్న ఆ బోట్లో చూడొచ్చు, దాదాపు 150 మంది ఉంటారు. దో ఇట్ ఈజ్ ఏ మిషన్ బోట్, అంతమంది క్రౌడ్ తోటి నది మధ్యలో అలా ప్రయాణం చేస్తోంది. ఒకవేళ జరగరాని ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే వాళ్ళని కాపాడేందుకు బయట నుంచి ఇక్కడికి వచ్చే సమయంలో ఏం జరుగుతుందో మనం ఊహించవచ్చు. కన్నీళ్లు తెప్పించే గంగమ్మ దుస్థితి, కంఠంలో హాలాహలం దాచుకున్న నీలకంఠుణ్ణి లెక్క చేయకుండా చెలరేగిపోయే దోపిడీదారులు, మహా పవిత్ర క్షేత్రాన్ని అపవిత్రం చేస్తోన్న అపరిశుభ్రత, అన్నపూర్ణమ్మ కొలువైన చోటే అన్నం పేరు చెప్పి విరాళాలు కాజేసే మాయగాళ్లు,
గుండెలు పిండేసే ఇన్ని దారుణాలకు వారణాసినే వేదికగా చేసేశారు. ఇంత బాధను దిగమింగుకొని మహాదేవుణ్ణి దర్శించుకొని ప్రయాగ వైపు వెళ్తారు తెలుగు భక్తులు. వారణాసి జ్యోతిర్లింగం, ప్రయాగ శక్తిపీఠం. ఈ తేడాలు ఎలా ఉన్నా భక్తులను దోచుకునే తీరులో మాత్రం తేడా కనిపించదు. వారణాసి కాశీకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రయాగ్ అలహాబాద్ త్రివేణి సంగమానికి సంగమ స్నానానికి, తీర్థ విధులకు, వేణిదానానికి, అస్థిక నిమజ్జనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే కాశీ తరహాలోనే ఈ ప్రయాగకు వచ్చే యాత్రికుల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండడం విశేషం. ప్రయాగ గంగా, యమున, సరస్వతి నదుల సంగమ క్షేత్రం. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. మాదేశ్వరి కొలువైన పవిత్ర క్షేత్రం. వేణి దానం చేసే ఏకైక పుణ్య ప్రదేశం. ఇన్ని కోణాల్లో పవిత్రత ఉంది కాబట్టి వారణాసిని దర్శించిన తెలుగు భక్తులు ప్రయాగ కూడా వెళ్తారు. దీంతో ప్రయాగలో కూడా అత్యధికంగా తెలుగు భక్తులే కనిపిస్తారు. వారణాసి జ్యోతిర్లింగం, ప్రయాగ శక్తిపీఠం. తేడా ఇంతవరకే. భక్తులను దోపిడీ చేసే దళారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. పూజ అంటాడు 2016 అన్నాడు అనుకోండి, 2016 అయితే 2000 అక్కడ కట్టి అంటే ఇక్కడ తీసుకెళ్ళి ఒక 100 రూపాయలు ఇచ్చేసి పూజ చేయించుకొని పంపించారు. 2000 అక్కడ తీసుకుంటాను అతను. కానీ అక్కడ తీసుకుని 2000 రూపాయలు వేయటం, ఇక్కడ తీసుకొస్తే 116 వేయటం అనేది మాకు అర్థం లేదు. ఇంకో గోదానం, అవుదానం, బంగారు దానం, ఇల్లు దానం అనేసి ఇంకొక 1000 రూపాయలు ఇల్లు లాగేస్తాడు. ప్రయాగలో భిక్షాటన కూడా దోపిడీ రీతిలో ఉంటుంది. చిన్న పిల్లలు పాములను పట్టుకుని అడుక్కుంటుంటారు. డబ్బులు వేసేదాకా వాటితో బెదిరిస్తూ మీదకొస్తారు. ఇచ్చినా కానీ మళ్ళా వచ్చి రిపీటెడ్ మళ్ళీ చేస్తూ ఉండరు. అక్కడ అదొక్కడం ఇబ్బందిగా ఉంది. అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వేషాలు వేసుకొని పాములు తీసుకొచ్చేసి దాన్ని కమర్షియల్ టైపుగా చేస్తూ ఉండరు. అదొక ఇబ్బందిగా ఉంది అక్కడ. త్రివేణి సంగమం దగ్గర ప్రస్తుతమే ఉన్నాను. నా వెనుక చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ గంగా, అలానే కలుస్తూ ఉన్న యమున. ఎర్రటి నీళ్లు గంగాజలం, అలానే ఈ బ్లూ కలర్ నీళ్లు యమున. అంతర్వాహినిగా సరస్వతి అడుగు భాగాన ప్రవహిస్తూ ఉంటుంది. సో తీర్థరాజంగా 7 పవిత్ర తీర్థాల్లో తీర్థరాజంగా ఈ త్రివేణి సంగమాన్ని చెప్తూ ఉంటారు. ప్రయాగలో సంగమ స్నానానికి చాలా పవిత్రత ఉంది. భక్తుల్లో ఉన్న పవిత్ర భావనే సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బోటు ప్రయాణానికి ఇంత అంటూ నిర్దేశించిన రేట్స్ ఉండవు. కాస్త అమాయకంగా కనిపిస్తే చాలు, నోటికొచ్చినంత చెప్పి దోచేస్తారు. మేము ఒక పడవ బేరం ఆడాము, 100 రూపాయలు బేరం ఆడాము రానుపోను మనిషికి. మేము మాట్లాడి వాళ్ళు కొద్దిగా లేడీస్ కొద్దిగా ప్రాబ్లం వచ్చి బయటకు వెళ్ళి వచ్చే లోపల 200 అడుగుతాను. ఎందుకు 200 అడుగుతున్నాను సరే, వీళ్ళు మా గైడ్ వచ్చాడు, ఆ గైడ్కి జడిపిస్తాడు అవుతున్నాడు. నువ్వు వెళ్ళిపోవా, నువ్వు వెళ్ళిపో, మేము చూసుకుంటాం అంటే మా గైడే లేకపోతే, అంటే మా గైడ్ ఉన్నా కూడా సరిపోయింది. ఒక గైడ్ లేకపోతే వేరే తెలుగు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆస్తిక నిమజ్జనం దగ్గర దోపిడీ. త్రివేణి సంగమ ప్రాంతం తిలకించడానికి వెళ్లాలంటే దోపిడీ. చివరకు వేణి పూజకు కూడా ఇంతని ఫిక్స్ చేసిన రేటుండదు. భక్తులు అత్యంత పవిత్రంగా వేణి పూజను భావిస్తారు. అందుకే ప్రయాగ వెళ్లిన దంపతులు వేణి పూజ చేయడానికి ఆసక్తి చూపుతారు. వేణి అంటే ఆడవాడికి జుట్టు, దానం అంటే త్రివేణి భవానికి దానం. అమ్మకి 3 కత్తి కట్టి చేతిలో పట్టుకొని ఆ జుట్టు ఇక్కడ త్రివేణి భవానికి దానం చేయాలి. దీని పేరు వేణి దానం, దీని పేరు జుట్టు దానం. ఈ జన్మాంతంలో ఒక్క మాట ఇక్కడ చేయాలి, సెకండ్ ఛాన్స్ పనికి రాదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసే జుట్టు దానం చెయ్యాలని, ఇది హిందూ వివాహ ప్రక్రియలో ఒక భాగమని శాస్త్రం చెప్తోంది. తెలుగు భక్తులే ఎక్కువగా వేణి దానం చేస్తారు. ఇంత కీలకమైన చోటు నుంచి బోటు షికారు దాకా అడుగడుగునా ప్రయాగలో తెలుగు భక్తులను నిలువునా దోచేస్తూ ఉంటారు. వారణాసిలో కానీ ప్రయాగలో కానీ వీటిని నియంత్రించే వ్యవస్థ అంటూ ఎక్కడా కనిపించదు. ప్రభుత్వాలు పట్టించుకోవు, ఆలయ అధికారులు పట్టించుకోరు. దీంతో గుండెల నిండా భక్తిభావంతో అడుగుపెట్టిన భక్తులు ఇక్కడి పరిస్థితులు చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అవినీతి దేశంలో అణువణువు వ్యాపించిన అవినీతి పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా వదలడం లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అంతటి దుస్థితిలో ఉంటే ఇక మిగిలినవి ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పేదేముంది. అందుకే మహావిష్ణు పాదపద్మం సాక్షిగా భక్తులను దోచిపారేస్తున్నారు. కొత్తగా చెప్పేదేముంది, గయాలోనూ నిత్యం కనిపించేది తెలుగు భక్తులే. వారణాసిలో మొదలయ్యే తెలుగువారి యాత్ర
గయతో అడుగుపెట్టకుండా పూర్తి కాదు. విష్ణు పాదాన్ని దర్శించి ధన్యం కావాలని, అలానే పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి గయకొచ్చే తెలుగు భక్తులు ఎక్కువ. వారణాసి, ప్రయాగ తరహాలోనే ఇక్కడ కూడా ఏ సేవ కానీ, ఏ కార్యానికి కానీ ఇంత అంటూ ఖచ్చితంగా నిర్దేశించిన రేట్స్ ఉండవు. దోచుకున్న వాళ్లకు దోచుకున్నంత. భక్తితో గయకొచ్చాము పిండ ప్రదానం చేయాలని. భక్తి ఎక్కడుందో తెలియదు, కానీ అందరూ డబ్బులే అడుగుతున్నారు. ముందు డబ్బులు ఎంత ఇస్తారు. మనం 10 రూపాయలు ఇస్తే మీ 10 రూపాయలు ఎక్కడికి పోవాలి, 50 కావాలి, 100 కావాలి, 300 కావాలి అని అడుగుతున్నారు. చిన్న చిన్న పుణ్యక్షేత్రాల దగ్గర కూడా వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం లాంటి సౌకర్యాలుంటాయి. చివరకు అది కూడా గయలో కనిపించదు. అంటే భక్తుల గురించి పట్టించుకునే వాళ్లే ఉండరు. అడుగడుగునా దోచుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ పంతులు రూపాయలు తీసుకోవడం తప్ప ఒక హ్యాండిక్యాప్స్ ఉన్నారే, ఒక మర్యాద చేద్దామే పాప అని అది ఏమి లేదు అసలు. ఇక్కడ పుణ్యక్షేత్రం కదా, ఇక తప్పదు, ఆ దర్శనం చేసుకుందామని వచ్చాము. అంతేగాని దేవస్థానం తరపు మెయింటెనెన్స్ కానీ, దేవస్థానం తరపు ఎవరు మనిషి హ్యాండిక్యాప్ కమిటీ నెంబర్ కానీ సంథింగ్ ఒక లేదు, వృద్ధులు అనేది. ఇదిగో ఇలా చూడండి, ఇది బుద్ధగయ. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది ఈ బోధి వృక్షం దగ్గరే. ఇప్పుడు హఠాత్తుగా బుద్ధగయ ప్రస్తావన ఎందుకంటారా? గయ నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే బుద్ధగయ ఉంది. గయ దాకా వచ్చిన తెలుగు భక్తులు బుద్ధగయ కూడా సందర్శిస్తారు. మీ తృప్తే కలిపేయండి, పని చేయండి, పని చేసి ఓపీ అవకాశం ఉన్నారు ఇవాళే, లేదు దండ పెట్టి అంత పోయండి. జబర్దస్తి మా ఇంటిలో రాలేదు. కాశీలో రేట్ ఫిక్స్ ఉన్నారు, 16,000 ఇవ్వాలి, 96,000 ఇవ్వాలి. ఇలహాబాద్ ఉన్నారు, గయ్యలు రాలేదు. మామూలు కార్యక్రమం ఉన్నారు, 3 చోట్ల పని చేసిన వాళ్ళు 116 రూపాయలు ఉన్నారు. సాహుకారు, సేటుకారు ఉన్నారు, బంగారం చేసిన వాళ్ళు బంగారం ఇస్తారు. లేదు మీ తృప్తి కలిపేయండి, మీరు ఇచ్చండి. వారణాసి, ప్రయాగ, గయ అన్ని చోట్ల లేని పరిశుభ్రత బుద్ధగయలో ఉంది. మిగిలిన అన్ని చోట్ల ఉన్న దోపిడీ బుద్ధగయలో లేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎంతో వ్యయ ప్రయాసలు వచ్చి సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా అత్యంత నిష్ఠతో, దైవ భక్తితో వస్తున్న తెలుగు భక్తులను నిలువునా దోచేస్తున్నారు. చివరకు పుణ్యక్షేత్రాల పవిత్రతను దెబ్బతీస్తున్నామన్న ఆలోచన గాని, కనీసంలో కనీసం పాపభీతి కాని ఇటు ప్రభుత్వాలకు, అటు అధికార యంత్రాంగాలకు కలగడం లేదు. గంగ నీళ్లను క్యాన్సర్ కారకంగా మార్చేశారు. పశుపతి కొలువైన క్షేత్రంలో దోపిడీకి ద్వారాలు తెరిచేశారు. ప్రయాగ సాక్షిగా పాపాలు మూటగట్టేస్తున్నారు. ఏ తెలుగు భక్తులైతే ఈ పుణ్యక్షేత్రాలు కళకల్లాడేలా చేస్తున్నారో అదే తెలుగు భక్తులతో తరించాలంటే భరించాలి అని వేళాగోళమాడుతున్నారు. మహా పవిత్ర యాత్రను జేబులు ఖాళీ యాత్రగా మార్చేశారు. దేవుడా ఏమిటి దోపిడీ అంటూ ఆవేదన చెందుతోన్న కోట్లాది మంది భక్తులకు అభయం ఇచ్చేదెవరు? ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.